Yo, hi Mama Bros, welcome back to our channel. Guys, ఇప్పటి వరకు చూసినంత ఉత్తి జర్నీ ద రియల్ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. టోల్ గేట్ లోపల నార్మల్ చెక్కింగ్స్ జరిగాయి. వాళ్ళు ఫోన్ తీయద్దు అన్నారు, సో తీయలేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అండ్ బై రోడ్ వెళ్తుండగా మనకు వెరీ ఫస్ట్ వినాయకుడు టెంపుల్ వస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఆగి ప్రేయర్ చేసే స్టార్ట్ అవుతూ ఉంటారు. అండ్ అలిపిరి నుంచి తిరుమలకి 28 minutes వెళ్ళాలా, తిరుమల నుంచి అలిపిరికి 40 minutes రావాలి. సో ఇది టైము 2 wheelersకి ఇదేం పెద్దగా పట్టించుకోరు, కానీ 4 wheelersకి అయితే డెఫినెట్లీ చెక్ చేస్తారు. అండ్ రిటర్న్లో అయితే ఇది హెవీగా ఉంటుంది, మనకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్ కనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ ఆగకపోయి ఉండే, బట్ ఆగడానికి రీజన్ ఏంటంటే మనకి స్ట్రైట్గా కనబడుతుంది కదా, ఇది ఎస్వి జూ అనమాట. ఎస్పెషల్లీ ఇది వచ్చి సఫారీ జోన్. సో అది చాలా బాగా గుర్తుంది నాకు. అండ్ అలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం. మ్యాక్సిమం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడానికే ట్రై చేస్తూ ఉంటా, ఎందుకంటే అన్నీ చాలా వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అండ్ ఆగడం ఇక్కడ సేఫ్టీ కూడా కాదు. అండ్ మీకు అక్కడ దూరంగా కనబడుతున్నది వచ్చి శ్రీవారి మెట్ అనమాట. బట్ కానీ అక్కడ ఆగి జూమ్ చేస్తే కనిపిస్తుంది, బట్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా ఎక్కడ వెహికల్ ఆపకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలని చెప్పి. ఆ దారిలో ఇలా కొన్ని కోతలు కనిపించాయి గైస్, అన్ని గుంపులు గుంపులుగా. పాపం ఫుడ్ కోసం ఉండే. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం అట్టి పండ్లన్నా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. అండ్ మీకు ఇక్కడ స్ట్రైట్గా ఒక రోడ్డు కనబడుతుంది కదా, ఈ రోడ్డు పైకి వెళ్ళే దారిని కిందకి వెళ్ళే దారిని కనెక్ట్ చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్ మనకు మోకాల్ పర్వతం దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రోడ్ని. ఐ మీన్ బై వాక్ వెళ్ళే వాళ్ళకైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే ఈ ప్లేస్ ఎక్స్పెషల్ ఇక్కడ ఆగాలని ఫిక్స్ అయ్యాను గైస్. అంటే ఎక్కడ ఆగకూడదు అని అన్నాను, కానీ ఇక్కడ ఆగాలనుకున్నా. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ మనం స్ట్రైట్గా చూస్తే సహజంగా ఏర్పడిన శిల కనబడుతుంది, స్వామివారి ఫేస్. సో హోప్ మీ అందరికీ కనబడుతుంది అనుకుంటా, జూమ్ చేసి చూసాం. సో అండ్ అలా అది క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళంగానే మనకి ఇంకా తిరుమల వచ్చేస్తుంది 1 kilometers. గోవిందా గోవిందా. ఎంత ప్రశాంతంగా ఉందో, కింద ఎంత వేడిగా ఉందో దానికి డబల్ పైన చల్లగా ఉంది గైస్. ఫైనల్లీ మనమైతే తిరుమల పైకి వచ్చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటంటే వెళ్ళి రూమ్స్ తీసుకోవాలన్నమాట. జుట్టు చూడండి ఎట్లా ఎగిరిపోతా ఉంది. ఈ ఒక్కరోజే ఈ జుట్టు అంతా, రేపటికి ఏముండదు. సో ఇప్పుడు మనం వెళ్ళి డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. బై గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.